కుమ్రంభీం జిల్లాలో మరో సాగునీటి ప్రాజెక్ట్ కథ ఇది. 20 ఏళ్లుగా అసంపూర్తిగా ఉన్నటువంటి జగన్నాథపూర్ ప్రాజెక్ట్ కథ. ఈ ప్రాజెక్టు పూర్తయితే దాదాపు కాగజ్నగర్ ప్రాంతంలోని 15,000 ఎకరాలకు సాగునీరు అందింది. కానీ నిధుల జాప్యం కారణంగా ప్రాజెక్టు పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. నిధుల లేమితో 2005లో ప్రారంభమై 20 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుపై ఈరోజు మళ్ళీ ఆశలు చిగురించాయి. మళ్ళీ ప్రాజెక్టు పునర్నిర్మాణ పనులు మొదలు అవుతాయనే ఆశలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో కాగజ్నగర్లోని జగన్నాథపూర్ ప్రాజెక్టుపై బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్. నా పేరు మంజం అనంత్ కుమార్, కుమ్రంభీం జిల్లా సిర్పూర్ కాగజ్నగర్. సిర్పూర్ కాగజ్నగర్ సమావేశంలో జగన్నాథపూర్ ప్రాజెక్టు గత 2005లో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జూన్ 5న శంకుస్థాపన చేశారు. చేసినప్పటికీ 118 కోట్లతోటి ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలని చెప్పేసి అన్నారు. 15,000 ఎకరాలకు సాగునీరు అందించాలి అని ఆలోచనతో ఈ ప్రాజెక్ట్ని నిర్మాణం చేశారు. ఒకవేళ ఈ ప్రాజెక్టు కింద పూర్తిగా అయిపోతే దహేగాం మండళ్ళు పూర్తిగా సస్యమలయ్యే అవకాశం ఉంది. కానీ ఈ ప్రాజెక్టు పూర్తి కాకపోవడం వల్ల రైతులకు అందంద్రాక్షగా మారిపోయింది. ఇప్పటికీ అయినా మొన్న కేంద్ర బృందం ఢిల్లీ నుంచి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 27 ప్రాజెక్టులు పెండింగ్ పడ్డ ప్రాజెక్టులను పూర్తి చేయాలని చెప్పి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం పంపించిన కమిటీ కూడా వచ్చింది. ఆ కమిటీ కూడా మేము ఒక లేఖ కూడా ఇచ్చాం. ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేసి రైతులకు నీరందించాలనే విషయం అని చెప్పాం. నీరందిస్తే గిట్ట ప్రజలకు అదేవిధంగా రైతులకు అన్ని రకాలుగా సదుపాయం కల్పించే విధంగా ఉంటుంది. ఇప్పటికే ప్రాజెక్టు పూర్తి అయ్యే దశకు వచ్చేసింది. కానీ దీని విషయంలో ఇప్పటికే కోర్టు వ్యవహారాలు, అట్లాగే ప్రభుత్వం బిల్స్ ఇవ్వలేదని చెప్పేసి అనేక రకాలుగా ఉంది. ఏమున్నా పనులు పూర్తి చేసి ప్రజలకు నీళ్ళందించే విధంగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. 2005లో 124 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు 224 కోట్ల అంచనా వ్యయానికి పెరిగింది. కాంట్రాక్టర్ల బిల్లుల లేమి కారణంగా మధ్యలోనే అర్ధాంతరంగా పనులు వదిలేసి వెళ్ళిపోయారు. అయితే అప్పట్లో కేంద్ర ప్రభుత్వం 108 కోట్లు కేటాయించినప్పటికీ ఈ ప్రాజెక్టు పనులైతే పూర్తి కాలేదు. మళ్ళీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన ప్రాజెక్టుల ఏదైతే సర్వే చేపట్టిందో దానిలో భాగంగా జగన్నాథపూర్ ప్రాజెక్టు కూడా ఎంపిక కావడం జరిగింది. ఇటీవలే ఈ నెల 9వ తేదీనే కేంద్ర బృందం అయితే ఈ ప్రాజెక్టుని పరిశీలించడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే 150 కోట్లు కేటాయించాలని చెప్పేసి కూడా కేంద్రానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అయితే ఈ ప్రాజెక్టు ఏదైతే ఉందో ఈ ప్రాజెక్ట్కి సంబంధించి పిల్ల కాలువ నిర్మాణం, అలాగే ఏదైతే భూములు కోల్పోయినటువంటి వ్యక్తులు ఉన్నారో వారికి సంబంధించి ఇంకా నష్టపరిహారం అయితే ఇంకా చెల్లించాల్సింది. మరి ఈ ప్రాజెక్టు పూర్తయితే దాదాపుగా ఇటు బట్టుపల్లి, కాగజ్నగర్, అందవెల్లి లాంటి ప్రాంతాల్లో దాదాపుగా 15,000 ఎకరాలకైతే సాగునీరు అందించనుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఈ రైతుల కష్టాలైతే తీరున్నాయి. మొత్తానికైతే జగన్నాథపూర్ ప్రాజెక్టుపై ఈ స్థానిక రైతులకు మళ్ళీ ఆశలు చిగురించాయి. జగన్నాథపూర్ ప్రాజెక్టు కాగజ్నగర్ మండలంలోని జగన్నాథపూర్ గ్రామం వద్ద పెద్దవాగు నది మీద 2005 జలయజ్ఞంలో భాగంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం మొదలుపెట్టింది. యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రాం కింద కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది. కానీ 20 ఏళ్ళు దాటినా ఇంకా ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాలే, కాలువ నిర్మాణం పూర్తి కాలే. 2 మండలాలు కాగజ్నగర్ మరియు దహేగాం 2 మండలాలు కలిపి 15,000 ఎకరాల ఆయకట్టుకు పూర్తి స్థాయిలో 2 పంటలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్న బ్రహ్మాండమైన నీటి వనరు ఈ పెద్దవాగు ప్రాజెక్టు. దీనికి కనీసం మెయింటెనెన్స్ లేకుండా ఇవాళ కాంట్రాక్టర్కు కనీసం బిల్లులు చెల్లించే పరిస్థితిలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం లేదు. కేంద్ర ప్రభుత్వ బృందం ఇటీవల వినోద్ శేషన్ గారు కేంద్ర సహజవాయు పెట్రోలియం శాఖ మంత్రిత్వ శాఖలో IAS ఆఫీసర్, జాయింట్ సెక్రటరీగా ఉన్న ఆఫీసరు వారు ఇవాళ ఈ ప్రాజెక్ట్ సందర్శన చేసి తక్కువ ఖర్చుతోటి ఎక్కువ లాభం పొందగలుగుతామని చెప్పడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉంది. అందుకే నేను వారిని కోరడం జరిగింది ఏంటంటే ఈ బాకీ 150 కోట్లు కూడా కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తే తప్పకుండా ఈ ఆయకట్టు స్థిరీకరణ, ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చే ఏర్పాటు చేయగలుగుతామని చెప్పి
వారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. సానుకూలంగా స్పందించారు వారు. తప్పకుండా ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పెద్దల దృష్టికి తీసుకొచ్చి నిధులు మంజూరు చేయడానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా తన బాధ్యతను నెరవేర్చాలి. ఇవాళ కుమ్రంభీం వడా ప్రాజెక్టుకు కనీసం మరమ్మతుల కోసం కూడా నిధులు కేటాయించే పరిస్థితి లేదు. 2 సంవత్సరాల క్రితం గండి పడితే ఇవాళ పూర్తి స్థాయిలో నీళ్లు నిల్వ చేసే పరిస్థితి లేదు. కేవలం అదొక చేపల చెరువులాగా మిషన్ భగీరథ స్కీమ్కు నీళ్లు సప్లై చేసే రిజర్వాయర్ లాగా ఉపయోగపడుతుంది తప్పించి దాని కింద ఉన్న 25,000 ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు అందే పరిస్థితే లేదు. కేవలం ఆకసాయి వానాకాలంలో పంటలకు నీళ్ళు ఇచ్చే ఒక అవకాశం ఉంది కదా తప్పించి ఎండాకాలంలో ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఈ 2 ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా కొంత మీరు మహబూబ్నగర్ ప్రాజెక్టులకు ఖర్చు పెట్టండి, ఖమ్మం ప్రాజెక్టులకు ఖర్చు పెట్టండి, మీరు నల్గొండ ప్రాజెక్టులకు ఖర్చు పెట్టండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. కానీ మా వెనుకబడ్డ కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మీరు ఖర్చు పెట్టిన దాంట్లో 10% నిధులు ఖర్చు పెట్టినా మేము బాగుపడతాం. ఉత్తర తెలంగాణలో మా వెనుకబడ్డ ప్రాంతం మాది. ఎటు చూసినా నీళ్ళే. ఒకవైపు పెద్దవాగు, ఇంకోవైపు ఎర్రవాగు, ఇంకోవైపు వార్తా నది, ఇంకోవైపు వైన్గంగా నది, ఇంకోవైపు ప్రాణహిత నది. ఎటు చూసినా నీళ్ళే ఉన్నాయి. కానీ మా తలాపన వారి నీళ్ళు ఎక్కడ మా చేనుల పొలాలకు వస్తలేవనే ఆగ్రహం ఈ ప్రాంత రైతాంగంలో ఉంది. కాబట్టి తప్పకుండా ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా చొరవ తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. మారుమూల ప్రాంతం, గిరిజనుల ప్రాంతం ఇది. కుమ్రంభీం ఆశయాల గడ్డ. దీన్నే ఈ స్థాయిలో నిర్లక్ష్యం చేస్తే చరిత్ర మిమ్మల్ని క్షమించదని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు.